బయట పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తాపత్రయపడి తీసినటువంటి సమాచారం ఇదంతా కూడా. దేనికి ఇందాక మన పాయకరాపేట శాసనసభ్యులు మాట్లాడుతున్నారు, చూశాను ఉదయం. ఆవిడ మాట్లాడుతూ ఏవో మాట్లాడుతుంది. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒకసారి పేపర్ తీయండి ఒకసారి. లాస్ట్ 1 yearలో హైయెస్ట్ మిస్సింగ్ కేసెస్ విమెన్ రాష్ట్రంలో ఎన్సీఆర్బీ ఇచ్చేటువంటి రిపోర్ట్. లీస్ట్ కన్విక్షన్ రేటు ఆంధ్రప్రదేశ్లో తప్పిపోతున్నటువంటి అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ మీద లీస్ట్ కన్విక్షన్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్. అంత బాగా పనిచేస్తున్నారు మన పాయకరాపేట శాసనసభ్యురాలు. ఆవిడ మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, మా గురించి మాట్లాడతారు, మన పార్టీ గురించి మాట్లాడతారు. గుడికి దర్శనం కోసం వెళ్తున్నటువంటి మనుషుల ప్రాణాలు కాపాడలేనటువంటి నువ్వు కూడా మాట్లాడితే అది మాకు సిగ్గేస్తుంది నీ గురించి మాట్లాడడానికి. తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుందామన్నా మన ప్రాణాలు ఉంటాయో లేవో అనేటువంటి భయం ప్రజలకి. సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకున్నా మనం తిరిగి ప్రాణాలతో వస్తామో లేదా అన్నటువంటి భయం ప్రజలకి. చివరికి ఎక్కడో కాశీబుగ్గలో ఉన్నటువంటి ఒక చిన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామన్నా తిరిగి ప్రాణాలతో వస్తామో లేదో అన్నటువంటి భయం ప్రజలకి. అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటిది అర్థం అవ్వట్లేదు. అఫ్ కోర్స్ లా అండ్ ఆర్డర్ మీ చేతిలో లేదనుకుంటా. మీకు ఓన్లీ జైలు లేవో చూస్తామేమో, జైలు ఫైరు అంతే కదా. ఆ 2 డిపార్ట్మెంట్లు తప్పితే మనకు అంతమంది పెద్ద డిపార్ట్మెంట్ కూడా లేదు. మనం ఏ హోమ్ మినిస్టరో మనం తెలీదు. మీరు వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. ఈ రాష్ట్రంలో గుడికి వెళ్ళినా బతికొస్తామో లేదో తెలియదు, బడికి వెళ్ళినటువంటి పిల్లలు బతికొస్తారో లేదో తెలియదు. కొనుక్కున్నటువంటి భూమిలోకి వెళ్ళాలంటే మొన్న మా జెడ్పీటీసీని చంపేశారు. కొయ్యూరు జెడ్పీటీసీని తను కొనుక్కున్నటువంటి భూమిలోకి వెళ్తే నరికి చంపేశారు. చివరికి ఎక్కడైనా బస్సు ఎక్కి ఊరు వెళ్దామంటే బస్సులు తగలబడిపోతున్నాయి. చివరికి ఈ కష్టాలన్నీ ఏం పడతామని చెప్పి ఎవడన్నా వెళ్ళి ఒక క్వార్టర్ హాఫ్ మంత్ అవుదామన్నా చివరికి అది కూడా కల్తీ మద్యం అది తాగి చచ్చిపోతున్నారు. ఏముంది, ఏది ఆర్డర్లో ఉంది ఈ రాష్ట్రంలో? గుడికి వెళ్ళినా లేదు ప్రాణం, బడికి వెళ్ళినా లేదు ప్రాణం, ఊరు వెళ్దామని బస్సు ఎక్కినా లేదు ప్రాణం. చివరికి ఈ బాధలన్నీ మర్చిపోదామని చెప్పి ఒక క్వార్టర్ మంది తాగినా ఈ రాష్ట్రంలో ప్రాణంతో బతుకుతామా లేదా అన్నటువంటిది లేదు. చివరికి కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నారు మనకి. ఆ ఫ్లైట్ ఎక్కుదామన్నా సరే మొన్నే చూసాం ఎయిర్ ఇండియా ఫ్లైట్. అంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్రం, దేశం ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడు ఏ నిమిషం ప్రతి నిమిషం ఇంకా 18 మాసాలు అయిపోయింది, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ. ఏది తప్పు జరిగినా, ఏది నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, ఎవరి మీదో తోసేద్దాం, వాళ్ళ మీద పెట్టేద్దాం. మనకు చూపించడానికి ఒక 4 ఛానళ్ళు ఉన్నాయి, రాయడానికి 3 పత్రికలు ఉన్నాయి. వాటిని పెట్టి జనాల్ని అమాయకులు చేసేద్దామని అనుకుంటే ఎక్కువ కాలం సాగదు. సరే, ఈ జరగాల్సినటువంటి విచారణ ఇవన్నీ జరుగుతాయి. కానీ ప్రైమా ఫెసీలో ఇనీషియల్గా కనబడుతున్నటువంటి వాస్తవాలు ఎక్కడ దానికి పొంతం లేదే. మొదట్లోనేమో చరణ్ అనేటువంటి యువకుడికి ఈ అబ్బాయి డబ్బులు పంపించాడు అన్నారు. తీరా చూస్తే చరణ్ కాదు, చరణ్ వాళ్ళ ఫ్రెండ్కి పంపించాడు అని చెప్పారంటారు. సో ఎక్కడ కూడా పంతం ఏదో రకంగా దాన్ని క్రియేట్ చేసి, దాన్ని సృష్టించి, చివరికి దాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలించి, దీన్ని ఏదో రకంగా తప్పుదోవ పట్టించి వాళ్ళ మీద మొన్న ఈ రీసెంట్గా ఒక కేసు అయింది. నేను ఆ రోజు కూడా మాట్లాడాను, మీ అందరికి గుర్తుంది. ఏమయ్యారు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వారు అందరూ చెప్పండి. దానికి పార్లమెంట్ సభ్యుడు ఫోన్ చేస్తాడు, స్థానిక ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు, చివరికి సీఎంఓ నుంచి ఫోన్లు చేస్తారు. ఆ కేసు ఏమైపోయిందో తెలీదు.
అడగండి ఎవరన్నా ఈ 2-3 రోజులుగా 2వ తారీఖు